దేవుని నమ్ముకున్నాము, పెద్ద పెద్ద భక్తి పరులము, పెద్ద పెద్ద పాస్టర్లము, వందల సంఘాలు స్థాపించినటువంటి టాప్ మోస్ట్ పాస్టర్లం అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కూడా సిరికి దాసులైపోయారు. సిరికి దాసులైపోయి బ్రతుకుతున్నారు. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరికన్న తండ్రి అయినటువంటి ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేల స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినాలి, విన్న మాటలను జాగ్రత్తగా హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి అనే సదుద్దేశం కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరట నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు ఆలోచన చేసి పరిపూర్ణత వైపుకు, పరలోకం వెళ్ళే దిశగా, పరలోకానికి అర్హతను సంపాదించేటటువంటి దిశగా మనం ప్రయాణం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. పరలోకం వెళ్ళాలి అనేటటువంటిది ప్రతి క్రైస్తవుడి గోల్, ప్రతి క్రైస్తవుడి యొక్క లక్ష్యం. అయితే పరలోకం ఎవరు వెళ్తారు, నిత్య జీవం ఎవరు పొందుకుంటారు అనే ఆలోచన, ఆ ఆలోచనలోనే చాలా మంది సరైనటువంటి విధానాన్ని లేదంటే సరైనటువంటి మార్గాన్ని ఎంచుకోలేక నాకు ఖచ్చితంగా వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఒక లెవెల్ అయితే, మనం మన తోటి సహోదరులను కొంతమందిని చూసి వారి యొక్క భక్తి శ్రద్ధలు, వారి పద్ధతులు, వాళ్ళను చూసి కూడా మనం కొన్నిసార్లు భ్రమపడుతుంటాం, మోసపోతుంటాం. ఏమని అని అంటే, అతని భక్తి చూడు, అతని మాట తీరు చూడు, అతను బ్రతుకుతున్న విధానం చూడు, ఎంత గొప్పగా, ఎంత వినయంగా, ఎంత వినయం చూపిస్తున్నాడు, ఎంత భక్తి చూపిస్తున్నాడు అనేటటువంటి విధానం వాళ్ళ యొక్క భక్తి. అది జ్ఞానానుసారమైనటువంటి భక్త్యా, అది వాక్యానుసారమైనటువంటి భక్త్యా లేదా అనేటటువంటి ఆలోచనలోనికి వెళ్లకుండా, ఆ ఆలోచన రాకుండా, ఆ విధమైనటువంటి స్టడీ చేసుకోకుండా అతని ప్రవర్తన, అతని భక్తి విధానము ఒక వ్యక్తికి నచ్చినప్పుడు, నిజంగా చాలా గొప్ప భక్తి చేస్తున్నాడు ఆ వ్యక్తి, ఎంతో గొప్పగా భక్తి చేస్తున్నాడు కనుక ఖచ్చితంగా ఆ వ్యక్తి పరలోకం వెళ్తాడు అని చెప్పేసి మనం డిసైడ్ అవుతుంటాం అప్పుడు. కానీ ఈ ఆలోచన వాక్యానుసారం అయితే రైట్. మనం చెక్ చేసుకోవాల్సింది, వాక్యానుసారమైనటువంటి విధానంలో అతను భక్తి చేస్తున్నాడా, దేవునికి నచ్చే విధంగా అతను భక్తి చేస్తున్నాడా లేదా అనేటటువంటి ఆలోచన చేయటం ఎంతైనా అవసరం పిల్లారా. మనకు నచ్చింది అని మనం నిర్ణయం తీసుకొని అతను గొప్ప భక్తుడు అనుకోవటంలో తప్పు లేదు. కానీ అతను ఖచ్చితంగా పరలోకం వెళ్తాడు కాబట్టి అతనిలా నేను బ్రతకాలి అని అతన్ని అనుసరించటం ఒక్కసారి జాగ్రత్త చూసుకోవాలి. ఒకవేళ ఆ భక్తి దేవుని ఇష్టానుసారమైంది కాకపోతే అది నీకు నచ్చవచ్చు, మన హృదయానికి అది నచ్చి ఉండొచ్చు, కానీ దేవునికి ఇష్టమేనా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే నేను నా జీవితంలో పరిశీలన చేసినటువంటి విధానంలో ఏంటంటే, దేవుడు ఎవరో తెలియదు, దేవుడు ఈ లోకానికి ఎవరిని పంపించారో తెలియదు, యేసు ప్రభు ఎవరో తెలియదు, ఏ క్లారిటీ లేకుండా భక్తి మాత్రం చేస్తుంటారు, భయముతో భక్తితో బ్రతుకుతా ఉంటారు. కానీ విషయం తెలియదు, ప్రార్థన చేసే విధానం తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో, ఎందుకు ప్రార్థన చేయాలో, ఎవరికి ప్రార్థన చేయాలో అనేటటువంటి ఆలోచనలు ఏమీ తెలియదు, బ్రతుకుతుంటారు. మామూలుగా మనం బైబిల్ చదువుకోకపోతే వారేవా ఏమన్నా భక్తి అతంది అని అనిపిస్తుంది మనకు. కానీ బైబిల్ చక్కగా మనం ప్రతిదినం చదువుతూ ధ్యానిస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తిని సరిచేయాలి, ఆ వ్యక్తిని జ్ఞానానుసారమైనటువంటి భక్తిలోనికి నడిపించాలి, దేవుని ఇష్టానుసారమైనటువంటి విధానంలోనికి ఆ వ్యక్తిని నడిపించాలి అనేటువంటి ఆలోచన రాకమానదు పిల్లరా. కాబట్టి ఇక్కడ పరలోకం ఎవరికి వస్తుంది అని అన్నప్పుడు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులు వారే ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తన ప్రార్థనలో చెప్పినటువంటి ఒక మంచి మాట, మనకు బాగా తెలిసినటువంటి మాట అయినప్పటికీ ఒక మాట మీకు చూపిస్తాను. పరలోకం ఎవరికి వస్తుంది అని అన్నప్పుడు, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం మనందరికీ బాగా తెలిసినటువంటి మాట అయినప్పటికీ ఒకసారి చూద్దాం.
అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని అన్నాడండి యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎరుగుటయే అని అంటే తెలుసుకోవాలి. ఎవరిని తెలుసుకోవాలి, ఏం తెలుసుకోవాలి అని అన్నప్పుడు అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని అన్నాడండి. తెలుగు తెలిసినటువంటి వారికి ఎవరికైనా సింపుల్ గా అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, అద్వితీయ సత్యదేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి తెలుసుకోవాలట. ఆ సత్యదేవుడు ఎవరైతే ఉన్నాడో, అద్వితీయ సత్యదేవుడు, ఆయన ఈ లోకానికి యేసును పంపించాడట. ఈ యేసు క్రీస్తు గురించి కూడా తెలుసుకోవాలి. అలా వీరిరువురి గురించి తెలుసుకోవటమే నిత్య జీవము అని అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. జాగ్రత్తగా ఆలోచించండి. అంటే తెలుసుకోవటం అంటే పైన కాదు, జాగ్రత్తగా ప్రతి విషయంలో మనం దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. ఆ ఆజ్ఞల ప్రకారంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి అన్న, ఆ ఆజ్ఞల ప్రకారంగా, ఆజ్ఞ అతిక్రమమే పాపము గనక ఆ ఆజ్ఞానుసారముగా మనం ప్రార్థన చేయాలన్నా, ఆ ఆజ్ఞానుసారముగా మనము స్తుతించాలన్నా, ఆ ఆజ్ఞానుసారంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి అనన్నా ఆజ్ఞానుసారంగానే చేయాలి. చేయకపోతే ఏమైతుంది అని అంటే ఆజ్ఞ అతిక్రమించిన వారం అవుతాం. ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమవుతుంది అండి అని అంటే ఆజ్ఞ అతిక్రమిస్తేనే పాపం అవుతుంది. గనక ఎంతో భక్తి చేసి ఎంతో భయభక్తులుగా జాగ్రత్తగా మనకు తెలిసిన దాంట్లో మనం జాగ్రత్తగా బ్రతకటం కన్నా దేవుడు ఎలా జాగ్రత్తగా బ్రతకమన్నాడో అలా జాగ్రత్తగా బ్రతికితేనే తప్ప మనకు పరలోకం రాదు, నిత్య జీవం దక్కదు అనేటటువంటి వాస్తవం మనకు తెలిసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాక్యానుసారంగా ఉన్నామా, దేవుని ఇష్టానుసారంగా, దేవునికి ఇష్టపడే విధంగా, దేవుడు ఇష్టపడే విధంగా మనం భక్తి చేస్తున్నామా అని మొదట మనం చూసుకోవాల్సిన అవసరం అవుతుంది. దాంతోపాటు మన చుట్టుపక్కల బ్రతుకుతున్నటువంటి వాళ్ళు చాలా మంది పూర్తిగా తెలియక లోక సంబంధమైన భక్తి చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నటువంటి వారిని చూసేసి గొప్పగా భక్తి చేస్తున్నారు అని అనుకొని మనం కూడా మోసపోకుండా ఉండాలి అంటే ఎవ్రీ డే, ప్రతి దినం వాక్యాన్ని చదవాలి, దేవుని ఇష్టాన్ని తెలుసుకోవాలి, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకొని ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు ఎగ్జాంపుల్ అని అంటే, ఒకప్పుడు నేను అలా అనుకున్నాను. బైబిల్లో రాయబడినటువంటి మాటలు ఒక రకంగా ఉన్నాయి. ఈ లోకంలో గొప్ప గొప్ప భక్తి పరులు అని పిలువబడుతున్నటువంటి వారు, కొనియాడబడుతున్నటువంటి వారు, రెవరెండులు, బిషప్పులు అనుకుంటున్నటువంటి వారు, వారి ప్రవర్తన, వారి బిహేవియర్ చూస్తుంటే చాలా భక్తి పరులా కనబడేవాళ్ళు అన్నమాట. కానీ బైబిల్లో రాయబడినటువంటి విషయాలు వాళ్ళకి తెలియవు. బైబిల్లో దేవుడు ఏ విధంగా ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞానుసారమైన విశ్వాసము ఉండదు, ఆజ్ఞానుసారమైనటువంటి ఆరాధన ఉండదు, ఆజ్ఞానుసారమైనటువంటి ప్రార్థన ఉండదు, ఆజ్ఞానుసారమైనటువంటి నిరీక్షణ ఉండదు. కానీ లోకానికి మాత్రం చాలా భక్తి పరులా కనబడతా ఉంటారు. ఏంటబ్బా వీళ్ళ పొజిషన్ ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంది అంటే, బైబిల్ చదివితే అర్థమవుతున్నటువంటి విధానం వేరుంది, వీళ్ళను చూస్తుంటే వాళ్ళ యొక్క విధానం వేరే ఉంది. ఏంటిది ఇది? కానీ మన మనసుకు మాత్రం వాళ్ళు చేస్తున్నటువంటి భక్తి చాలా మనకు నచ్చుతుంది, బాగా చేస్తున్నారా అనిపిస్తుంది. చాలా మంది ఉంటారు వాళ్ళ దగ్గర, వేల మంది వాళ్ళ చుట్టూ ఉంటారు. ఏంటిది అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన, అదే ఎగ్జాంపుల్ మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే, లోకంలో కూడా అన్నిలలో కూడా నిష్ఠ గరిష్టమైనటువంటి చక్కటి అద్భుతమైనటువంటి భక్తి చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఆఖరికి తినే విషయంలో కూడా జీవితాంతం వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫుడ్ కంప్లీట్ గా తినకుండా పక్కన పెట్టేసి చేస్తున్నటువంటి భక్తి పరులు కూడా ఎక్కడున్నారో తెలుసా? అన్నిలలో ఉన్నారు. అక్కడ కూడా పెళ్లిళ్ళు లేకుండా, ధనం మీద వ్యామోహం లేకుండా, ధనాన్ని, కుటుంబాన్ని, సమస్తాన్ని పరిత్యజించేసి జీవితం పట్ల ఒక వైరాగ్యంతో ఉన్న లక్షల కోట్ల ధనమంతా దానం ఇచ్చేసి, అనాథాశ్రమాలకు ఇచ్చేసి వాళ్ళు సన్యాసం పుచ్చుకొని వెళ్ళిపోతుంటారు. వా, ఏమన్నా భక్తి వాళ్ళది అని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కొనియాడటం మనం చూస్తుంటాం. మనకు కూడా వారేవా అనిపించక తప్పదు. అంత గొప్పగా వాళ్ళ యొక్క విధానం, వాళ్ళు పరిత్యజించేటటువంటి విధానం. ఈరోజు దేవుడిని నమ్ముకున్నాము, పెద్ద పెద్ద భక్తి పరులము, పెద్ద పెద్ద పాస్టర్లము, వందల సంఘాలు స్థాపించినటువంటి టాప్ మోస్ట్ పాస్టర్లం అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కూడా సిరికి దాసులైపోయి బ్రతుకుతున్నారు. అలాంటిది అన్యుల్లో వాళ్ళు చూస్తుంటే
వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి వేల లక్షల కోట్ల ధనాన్ని సరదాగా త్యాగం చేసేసి ఎవరికో దానం చేసేసి వెళ్ళిపోతుండడం. రీసెంట్ గా కూడా ఒక న్యూస్ చూశాను నేను. ఒక కుటుంబం సన్యాసం పుచ్చుకున్నారట. దగ్గర దగ్గర 200 కోట్లు అండి, ఒకటి కాదు రెండు కాదు, 200 కోట్లు దానం ఇచ్చేసి వెళ్ళిపోయారు, డొనేషన్ చేసేసి వెళ్ళిపోయారు. అసలు ఏంటి వీళ్ళ మైండ్ సెట్? అసలు ఎంత గొప్పగా! మరి వీళ్ళకు అన్యులే, క్రీస్తు తెలియదు, దేవుడు ఎవరో తెలియదు, నిజదేవుడు తెలియదు, నిత్యజీవం వస్తుందంటారా? మనమందరం ముక్త కంఠంతో ఒకే ఒక మాట చెప్తాం, 100% రాదండి అని. అవునంటారా కాదంటారా? సేమ్ టు సేమ్ ఇదే విధానం. క్రైస్తవ్యంలో పెద్ద పెద్ద పాస్టర్లుగా కనబడుతున్నటువంటి వాళ్ళు కనబడుతున్నప్పటికీ, వాళ్ళ భక్తి నీకు నచ్చినప్పటికీ అది దేవునికి నచ్చదు. ఎందుకంటే వాళ్ళకి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్, తెలియాల్సిన ఆజ్ఞలు వాళ్ళకి తెలియవు. అందుకోసము తెలియాల్సినటువంటి ఆజ్ఞలు, పాటించాల్సినటువంటి ఆజ్ఞలు, అనుసరించాల్సినటువంటి ఆజ్ఞలు తెలియకపోవటం వల్ల ఆ ఆజ్ఞలను అతిక్రమించే ప్రమాదం ఉంది. ఆజ్ఞలను అతిక్రమిస్తే అది పాపమవుతుంది. ఏ పాపి పరలోకం వెళ్ళడు అనేటువంటి వాస్తవం మనందరికీ తెలుస్తుంది. బైబిల్ చదివితే, బైబిల్ని ధ్యానిస్తే పిల్ల. ఇదంతా మీ ముందు ఎందుకు ఉంచాను అంటే, మనం చాలా రోజుల నుంచి ఒక సబ్జెక్ట్ చదువుకుంటున్నాం, ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం, క్రిస్టాలజీ. ఈ సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నప్పుడు మనకు ఆధారం బైబిలే, మనకు ఆధారం వచనమే. వాక్యానుసారమైనటువంటి విధానంతో దేవుని ఆజ్ఞలను బేస్ చేసుకొని మనం నేర్చుకుంటున్నాం పాఠం. అలా నేర్చుకుంటున్నప్పుడు చాలా మంది వాక్యాన్ని, దేవుని ఆజ్ఞల్ని విలువివ్వకుండా, బైబిల్ని ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి అనేటటువంటి ఆలోచనలోనికి రాకుండా, దేవుడిచ్చినటువంటి సిస్టమాటిక్, దేవుని చిత్తం, దేవుని యొక్క ఆ విధానం ఏదైతే ఉందో అందులోనికి రాకుండా తమ ఇష్టానుసారముగా, తమకు నచ్చినట్టుగా బైబిల్ చదువుకొని, తమకు నచ్చినట్టుగా బైబిల్ని అర్థం చేసుకొని, వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి పద్ధతిలో ఎవరేమనుకుంటే మనకేంటి అనేటటువంటి ఆలోచనలో వాళ్ళకి ఎట్లా తోస్తే అలా, ఎలా నచ్చితే అలా వాళ్ళ ఇష్టానుసారమైన ఆరాధన, ఇష్టానుసారమైన ప్రార్థన, ఇష్టానుసారమైనటువంటి స్తుతి, ఇష్టానుసారమైనటువంటి పాటల్లో కూడా ఎన్ని పాటల్లో ఆ ట్యూన్ బాగుంటది, మ్యూజిక్ బాగుంటది, పాడుకుంటుంటే ఆహా వినసొంపు ఉంటది. కానీ అర్థం మాత్రం బైబిల్కి వ్యతిరేకంగా ఉంటుంది. బైబిల్ అపార్థమయ్యే కోణంలో, విధానంలో ఆ పాటలు రాస్తా ఉంటాయి. దేవుని ఆజ్ఞలు అతిక్రమించే విధానంలో ఆ పాటలు ఉంటాయి. ఇవన్నీ మనం గుర్తుపట్టాలి. ఇవన్నీ మనం సరి చేసుకొని మన జీవితంలో ఎక్కడ కూడా దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా కాకుండా, దేవుని ఆజ్ఞానుసారంగా మనం ఈ లోకంలో, ఈ చిన్న జీవితంలో బ్రతికి మనం నిత్య జీవం పొందాలి అని అంటే, ఎక్కడ కూడా రాంగ్ స్టెప్ వేయకుండా, ఏ ఆజ్ఞను కూడా అతిక్రమించకుండా ఉండాలి అని అంటే, ఖచ్చితంగా దేవుడు ఎవరో తెలుసుకోవాలి, యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలి. దేవుని గురించిని, యేసుక్రీస్తు గురించిని చాలా పర్టికులర్ గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే తెలుసుకోకపోతే ఆజ్ఞలన్నీ అతిక్రమించే ప్రమాదం ఉంది, పాపం చేసే ప్రమాదం ఉంది. అందుకోసమే వెళుతూ తన కార్యక్రమం అంతా, తన పని తుదముట్టించిన తర్వాత ఫైనలైజేషన్ లో ప్రార్థన చేస్తూ, ఆ ప్రార్థనలో ముఖ్యంగా పలికినటువంటి మాట యేసుక్రీస్తు ప్రభులు వారు, ఎవరికైనా నిత్య జీవం వస్తుంది, ఎవరు పరలోకం చేరుకుంటారు అంటే, ఎవరైతే నన్ను పంపిన ఆ ఏకైక అద్వితీయ దేవుని గురించిది, ఆయన పంపించిన నా గురించిది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లకు మాత్రమే ఈ నిత్య జీవం దొరుకుతుంది. లేదంటే పరలోకం వెళ్లే అవకాశం వాళ్లకు మాత్రమే ఉంటుంది అనేటటువంటి వాస్తవాన్ని ఆయన ఎందుకు చెప్పాడు అంటే, ఇంత ప్రమాదం ఉంది గనక మనం పైన చూసేసి భ్రమపడకూడదు, పైన చదివేసి మనం మోసపోకూడదు. వాక్యపు లోతుల్లోనికి వెళ్ళాలి. వాక్యపు లోతుల్లోనికి వెళితే మనకు వాస్తవాలు, దేవుడెవరు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఎవరు, ఏంటి అనేటటువంటి వాస్తవాలు మనకు బయటపడతాయి. పిల్లలు, నిన్నటి దినాన ఒక బర్త్డే జరుగుతుంది, వాక్యం చెప్పడానికి రండి అని చెప్పేసి నేను వెళ్ళినప్పుడు నన్ను పిలిచారు. అప్పుడు నేను వెళ్ళాను. ఒక 10 నిమిషాలే నాకు అవకాశం ఇచ్చినప్పటికీ మిగతా వాళ్ళు హైదరాబాద్ నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు. అతను నాకు పరిచయం కాబట్టి పిలిచారు, వెళ్ళాను. ప్రార్థన ఎవరికి చేస్తున్నారు, ఎక్కడ స్టార్ట్ చేశారో, ఎక్కడ ఎండ్ చేశారో, అసలు ఏం చేస్తున్నారు వాళ్ళకైనా అర్థమవుతుందా అనిపించింది. ఆ విధమైనటువంటి ప్రార్థన. వాక్యం కూడా అసలు ఏం స్టార్ట్ చేశారు, మధ్యలో చెప్తున్నారు, ఎక్కడ ఎండ్ చేస్తున్నారు, అసలు స్టార్టింగ్ ఏమెత్తుకున్నారు, ఫైనల్ ఎక్కడికి వెళ్ళారు, అసలు ఏ విధానమైనటువంటి ఆలోచన లేకుండా అలా ప్రసంగాలు చేస్తున్నారు. దానికి మళ్ళీ ఫ్యాన్స్ కూడానండి. బాధకరం ఏంటంటే
అయిపోయిన తర్వాత అమ్మగారు వాక్యం చెప్పారు, 2 గంటల సేపు నిలబడి చెప్పగలరు, అంత కెపాబిలిటీ ఉంది మా అమ్మగారికి ఎక్కడ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడటం. ఈ అమాయకత్వాన్ని ఏమనాలో నాకు అర్థం కాక, అసలు ఆవిడ ఏం చెప్పిందో కనీసం ఆవిడకైనా అర్థమైందా అనేటటువంటి క్వశ్చన్ నేను వేశాను అనుకో, మళ్ళీ హట్టవటాలు ఎందుకులే అని చెప్పేసి బాధపడుతూ, సరే పరిచేస్తులే కాబట్టి మెల్లమెల్లగా తర్వాత నిమ్మలంగా చెప్పాలి ఖచ్చితంగా అనేటటువంటి ఆలోచనతో అలా వచ్చేసాను. ఎందుకంటే ఆ సందడిలో మళ్ళీ గలిబిలి అవ్వకుండా ఉండటం కోసం అని చెప్పేసి నేను సైలెంట్గా వచ్చేసాను. సత్యం ఎంటర్ అయితేనండి అంతే ఉండదు, సాతానుడు లేచిపోతాడు అంతే, అంటే నిలబడిపోతాడు గొడవ చేయడానికి, వాదన పెట్టుకోవడానికి. సైలెంట్గా వచ్చేసాను. నాకు బాధ కలిగింది. సరే బైబిల్ అంతా చదువుతారా, ఎలా చదువుతారు బైబిల్ని, ఏ విధంగా చదువుతారు వీళ్ళు బైబిల్ని అని అనిపిస్తుంటారు. అందుకోసమే జాగ్రత్తగా వినండి. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, క్రిస్టాలజీలో మన టాపిక్ ఏంటి అని అంటే, మన వీడియోలు యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంటే ఒక వ్యక్తి దాదాపుగా 1-2 నెలల నుంచి ఒకటే క్వశ్చన్ అడుగుతూ పెడుతున్నాడు అనమాట కామెంట్లు. ఆ క్వశ్చన్ కూడా చాలా సిల్లీగా, ఇది కూడా తెలియకుండా ఉన్నారా, ఇలాంటి క్వశ్చన్ కూడా అడుగుతారా అనే విధంగా ఉంది ఆ క్వశ్చన్. మేబీ అతని ఇంటెన్షన్ ఏమై ఉన్నది, ఏ విధంగా ఉన్నది తెలియదు, కానీ ఆ క్వశ్చన్ ఏంటంటే, బైబిల్లో కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారు పదే అసలు ఆయన వచ్చిందే తన తండ్రి గురించి మనకు చెప్పడానికి. బాగా వినండి, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చిందే తన తండ్రి గురించి మనకు చెప్పాలి. నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని మాటకు ముందు మాటకు వెనకాల నా తండ్రి నా తండ్రి, నా తండ్రి పంపిస్తే నేను వచ్చాను, నా అంతటా నేను రాలే, నా తండ్రి పంపిస్తే వచ్చాను అని చెప్పేసి 100 వచనాలు మనం చూస్తాం బైబిల్లో, కొత్త నిబంధన గ్రంథంలో. అయితే ఇప్పుడు ఆయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే, పదే అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే, యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క తండ్రి ఎవరు? అదే ఆయన క్వశ్చన్. స్ట్రైట్ గా ఇది చెప్పండి బ్రదర్ నాకు, యేసు క్రీస్తు ప్రభుల వారి తండ్రి ఎవరు? దాదాపు ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా యేసు క్రీస్తు ప్రభుల వారికి తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఎవరో మనందరికీ తెలుసు. ఈ యేసు క్రీస్తు ప్రభుల వారి తండ్రి ఎవరు అని ఆ టాపిక్ పట్టుకొని మాట్లాడితే మనకు కూడా కొంచెం మరి దీనికి కూడా క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వాలనా, ఆన్సర్ ఇస్తూ పాఠం చెప్పాలనా అనే విధంగా అనిపిస్తుందేమో అని నాకే ఆలోచన వచ్చి, దీన్ని ఎలా మలిచారంటే ఈ పాఠాన్ని ఒక్క దెబ్బకు 2 పిట్లు అంటారు చూసారా, ఆ టైప్ లో యేసు క్రీస్తుకు తండ్రి ఎవరో చూపించడం కోసం నేను ఇంకొక క్వశ్చన్ కి కూడా ఆన్సర్ చెప్తూ ఇంకో విధానంలో నుంచి తీసుకొచ్చేసి దీనికి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేశాను. అంటే 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ విధంగా ఈ పాఠాన్ని ఈ లెసన్ ని నేను ప్రిపేర్ చేశాను. ఇంకొకటి ఏంటి అంటే, జీవము గల దేవుడు ఎవరు? ఇది మనం వెతుక్కుంటూ వెళ్తే అందులో యేసుక్రీస్తు తండ్రి ఎవరు కూడా మనకు బయటపడిపోతుంది. సో మన టాపిక్ ఏంటి అంటే, జీవము గల దేవుడు ఎవరు? గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే దగ్గర 20 మినిట్స్ అయిపోయింది. అయినప్పటికీ మనం స్పీడ్ గా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. జీవము గల దేవుడు ఎవరు? వచనానుసారముగా వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని సాగే ప్రయత్నం చేద్దాం. పాత నిబంధనలో నుంచి యెహోషువ గారు ఆయన మాట్లాడుతూ ఇశ్రాయేలీయులతో పలికినటువంటి మాట, యెహోషువ గ్రంథం ఒకసారి తీయండి, 3వ అధ్యాయము 11వ వచనం. జీవము గల తండ్రి ఎవరు? జీవము గల దేవుడు ఎవరు? జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీయులను, గిర్గాసీయులను, అమోరీయులను, యోబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు అని మాట్లాడుతున్నాడు. ఏదేమైనా మాట్లాడుతూ ఒక పద ప్రయోగం చేశాడు. ఏంటి అంటే, దేవుడు జీవము కలిగిన దేవుడు అని మాట్లాడుతున్నాడు. జీవము గల దేవుడు, ఓ ఇశ్రాయేలులారా మీరు కనాను దేశానికి వెళ్ళబోతున్నారు, అక్కడ ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు, జీవము గల దేవుడు వెళ్ళగొడతాడు చూడండి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతా ఉన్నాడు. నెక్స్ట్ 1 సమూయేలు గ్రంథంలో మన దావీదు గారు గొలియాతుని చంపటం మనందరికీ బాగా తెలిసినటువంటి సందర్భం కదా. అయితే గొలియాతు దగ్గర 40 రోజులు రెంకలేస్తూ నానా మాటలంటూ తిరుగుతూ ఉన్నప్పుడు 40 రోజుల తర్వాత ఆ వాతావరణంలోనికి ఎంటర్ అయినటువంటి బాలుడుగా ఉన్నటువంటి దావీదు గారు గొలియాతు గారి మాటలు విని పౌరుషం తెచ్చుకొని ఈయన మాట్లాడినటువంటి మాట ఒకటి మనం చూద్దాం. 26వ వచనం 17వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము. దావీదు గారు మాట్లాడుతూ, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచి ఉన్న వారిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు?
జీవము గల దేవుని సైన్యం, ఇక్కడ బిక్కు బిక్కుమంటూ నిలబడి ఉన్నటువంటి సైన్యం ఎవరు అని చెప్పేసి ఇండికేషన్ చేస్తున్నాడు దావీదు గారు. జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించకు వాడేపాటి వాడు, సున్నతి లేనటువంటి వాడు అనేటువంటి విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకొకసారి కూడా ఈయన మాట్లాడుతున్నటువంటి విధానాన్ని తీసుకెళ్లేసి సైనికులందరూ రాజు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ రాజు ఎవరా పోరాడు తీసుకురండి అని చెప్పేసి అని అన్నప్పుడు ఆయన్ని రాజు సౌలు గారి దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత సౌలు గారు అంటారు, నువ్వు బాలుడు నాయన. ఆయన బాల్యం నుంచి విద్యాభ్యాసము అంటే ఈ యుద్ధాభ్యాసం చేసినటువంటి వ్యక్తి ఆ గొల్యాతు, నువ్వు బాలుడవు, నువ్వేం సరిపోతావు ఆయన కొట్టడానికి అని అన్నప్పుడు దావీదు గారు తన హిస్టరీ చెప్తాడు అనమాట. చిన్నవాణ్ణే కదా, చిన్నగా బాలుడుగా కనబడుతున్నాను కదా అని తక్కువ అంచనా వేయొద్దు రాజా. నేను ఈ చిన్న వయసులోనే మీరెవరూ చంపలేనటువంటి సింహాన్ని కూడా చంపేశాను, మీరెవరు చూసినా కూడా భయపడేటటువంటి ఎలుగుబంటిని మట్టి కనిపించాను, కాబట్టి తక్కువ అంచనా వేయొద్దు నన్ను. నేను అనంటే నా సొంత బలం కాదు, నాకు తోడు నా దేవుడున్నాడు. ఎవరో కాదు, ఆయన జీవము గల దేవుడు, ఆయన ఖచ్చితంగా నన్ను తప్పిస్తాడు. ఎలుగుబంటి చేతిలో నుంచి సింహపు నోటి నుండి నన్ను తప్పించిన దేవుడు ఈ గొలియాతు దగ్గర నుంచి కూడా నన్ను తప్పించగలడు, ఈ గొలియాతుని మట్టి కనిపించగలడు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో కూడా ఈ మాట లేవనెత్తారు. 36వ వచనం చూసినట్లయితే ఇదే అధ్యాయంలో, మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు అయిపోతాడు. మీరు బాధపడొద్దు, మీరు ఫికర్ చేయొద్దు రాజా, నన్ను పంపించండి, నేను వేసేసి వస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అనమాట. మాట్లాడుతూ పలికినటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది మన సబ్జెక్ట్ కి. ఏంటి అంటే జీవము గల దేవుడు అని మాట్లాడుతున్నాడు అండి. నెక్స్ట్ 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం చూసినట్లయితే దావీదు గారు ఆ తర్వాత దేవుని చేత సమూయేలు గారి చేత అభిషేకం పొందుతాడు. దేవుని ద్వారా అభిషేకం, రాజుగా అభిషేకం పొందుతాడు. ఇతను రాజు కాకూడదు అని చెప్పేసి అప్పటికే ఫిజికల్ గా రాజుగా ఉన్నటువంటి సౌలు రాజు గారు దావీదును చంపాలి అని ఎన్నో ప్రయత్నాలు చేయటం మనం చూస్తాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా సౌలు చేతికి చిక్కకుండా దేవుడు దావీదును తప్పించిన విధానం అంతటిని గుర్తు తెచ్చుకొని ఆనందంతో ఒక కీర్తన పాడాడు దావీదు గారు. ఆ కీర్తన ఇదే 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో ఉంటుంది ఆ కీర్తన. అందులో 47వ చరణం చూసినట్లయితే ఏమని పాట పాడుతున్నాడు, ఏమని రాశాడు అని అంటే ఆ చరణం, యెహోవా జీవము గలవాడు అన్నాడండి. ఇప్పటివరకు మనం చూసినటువంటి రిఫరెన్స్ లో జీవం గల దేవుడు అనే చూసాం. కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు, మహోన్నతుడగును గాక అని చెప్పేసి ఒక చరణం 47 వచ్చారు. ఇదే కీర్తనని యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకెళ్లి కీర్తనలో కూడా పొందుపరిచారు. అది 18వ కీర్తన. అందులో 46వ వచనం ఉంటుంది. తర్వాత మీరు చూడండి, సేమ్ టు సేమ్ ఇదే వచనం, ఇదే చరణం అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఈ కీర్తనే 18వ కీర్తన కాబట్టి. నెక్స్ట్ 2వ రాజుల గ్రంథంలో 19వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ అష్షూరు రాజు సన్హరీబు చక్రవర్తి, ఆయన భక్తిపరుడైనటువంటి హిజ్కియా గారి మీదికి దండెత్తి వచ్చినప్పుడు హిజ్కియా గారు అది చూసి బాధపడి సన్హరీబు రాజు తన సేవకుల్ని పంపించి భయంకరమైన విపరీతమైనటువంటి మాటలు తన సేవకుల ద్వారా పలికించినప్పుడు ఆ మాటలు విని దేవుణ్ణే ధిక్కరించి తిరస్కరిస్తూ మాట్లాడినటువంటి ఆ మాటలు, ఒగరుబోతు మాటలు, ఆ మాటల్ని విన్నటువంటి హిజ్కియా రాజు గారు తన బట్టలు చింపుకొని ఇదిగో ఈ మాటలు తీసుకెళ్లేసి దేవునికి వినిపించండి అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి సేవకుల్ని ఏషియా ప్రవక్త దగ్గరికి పంపించినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడినటువంటి ఒక మాట చూద్దాం. 19వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. జీవము గల దేవుణ్ణి దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలని నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో, కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము అని చెప్పేసి అలా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కూడా ఒక మాట మాట్లాడాడు, జీవము గల దేవుణ్ణి దూషించుటకై, జీవము గల దేవుడు అనేటటువంటి మాట మాట్లాడాడు. ఇదే అధ్యాయం 19వ అధ్యాయం యెషయా గారు తన గ్రంథంలో కూడా రాసుకున్నాడు. అక్కడ 37వ అధ్యాయం, అక్కడ కూడా 4వ వచనమే ఉంటుంది, అది మీరు తర్వాత చూడండి. నెక్స్ట్ ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గారు మాట్లాడుతున్నటువంటి సందర్భం, ఈ వచనం ఎలా ఉంటుంది అని అంటే ఓపెన్, క్లియర్ గా ఓపెన్ చేసేస్తాడు అనమాట.
ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం పిల్లలు చాలా అద్భుతంగా మాట్లాడారు ఇక్కడ. యెహోవాయే యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు. అంటే జీవముగల యెహోవా అని కొన్ని రిఫరెన్స్లు చూసాము, జీవముగల దేవుడు అని కొన్ని రిఫరెన్స్లు చూసాము. ఇక్కడ ఎలా ఉంది అని అంటే, ఆ జీవముగల యెహోవా ఎవరో కాదు, జీవముగల దేవుడే జీవముగల యెహోవా అనే వాస్తవం ఇక్కడ అర్థమవుతుంది. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. బాగా వినండి. ప్రస్తుతం లోకంలో చాలా మంది మనం చూస్తుంటాం, ఎక్కడెక్కడో బండల మీద, కొండల మీద, ఇండ్ల మీద, చర్చిల గోడల మీద అనేక చోట్ల మనం చూస్తుంటాం ఇదే వచనం కదా. 10వ అధ్యాయం 10వ వచనం, యెహోవాయే నిజమైన దేవుడు అనేటటువంటి వచనం ఉండదండి. బైబిల్లో ఏ వచనం అయితే ఉందో అదే వచనం ఉన్నట్టు ఉండదు, మార్చి పెట్టేశారు. ఏమని పెట్టారు? యేసే నిజమైన దేవుడు. ఇదే కదా పదం మనకి ఎక్కడ చూసినా కనబడేది అదే కదా. జాగ్రత్తగా వినండి, ఇదే కదా. కానీ బైబిల్లో ఏమనుంది? యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు అని చెప్పేసి బైబిల్లో ఉన్నట్టు రాశారా, వేరేది రాశారా? వేరేది రాశారు, మార్చి రాశారు. ఎందుకు మార్చారు వాళ్ళకి తెలియదు. ఏదేమైనప్పటికీ జీవముగల దేవుడు ఎవరో మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 36వ వచనం కూడా ఒక మాట చూసుకుందాం. యెహోవా భారముల మాట మీరు మీద జ్ఞాపకం చేసుకున్నవద్దు, జీవముగల మన దేవుని మాటలను సైన్యముల అధిపతియు దేవుడునగు యెహోవా మాటలను మీరు అపార్థము చేసి తిరి. ఆ కాలంలో మాత్రమే కాదు, ఈ కాలంలో కూడా అపార్థం చేసేశారట అని ఇర్మియా గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో, మనుషులతో మాట్లాడుతున్నారు. మీరు దేవుని మాటలను అపార్థం చేసుకోకూడదు అని. ఏ దేవుడు? జీవముగల దేవుని మాటలను అపార్థం చేసుకోకూడదు అని మాట్లాడుతున్నారు. ఇంకా దానియేలు గారి గురించి మనం ఆలోచన చేసినట్లయితే 2 వచనాలు చూపిస్తాను. దానియేలు గ్రంథం ఆయన జీవితంలో జరిగినటువంటి సందర్భాలలో వాళ్ళు ఏ దేవుణ్ణి కొలుస్తున్నారో, ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, ఏ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళతో పాటు ఉన్నటువంటి వాళ్ళు గమనించి వాళ్ళ క్రియల్ని బట్టి అర్థం చేసుకుని వాళ్ళు కొనియాడారు. వీళ్ళు ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి కొనియాడుతూ ఏమని మాట్లాడారు? 6:20 అధ్యాయము 20వ వచనం. దానియేలు గారు గుహలో ఉన్నప్పుడు, రాత్రంతా గుహలో ఉన్నాడు. తెల్లారు లేచి రాజుగారు, దర్యావేషు రాజుగారు వచ్చేసి ఏమని మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. 20వ వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాడు. ఎందుకు రక్షించడు? జీవముగల దేవుడు ఎందుకు రక్షించడు? భక్తిగా బ్రతికితే, నీతి నిజాయితీగా ఆయనకు మెచ్చినట్టుగా, ఆయన నచ్చినట్టుగా బ్రతికితే ఎందుకు రక్షించాడు అనే విషయం మనందరికీ తెలుసు. రైట్. ఇప్పటి వరకు మనం పాత నిబంధన గ్రంథంలో జీవముగల దేవుడు ఎవరు అనేది మనం చూసాము. జీవముగల దేవుడు ఎవరు కాదు, యెహోవాయే జీవముగల దేవుడు అనేటువంటి విషయం చూసాము. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసిన తర్వాత ఈ పాయింట్ ని అడ్రస్ చేస్తూ, జీవము గల అనే మాటని అడ్రస్ చేస్తూ ఎవరి గురించి మాట్లాడారు అనేది మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయములో ప్రధాన యాజకులు యేసుక్రీస్తును పట్టుకున్న తర్వాత యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసి ఏవని సంబోధిస్తున్నారో చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. 63 నుంచి వాళ్ళు ఏమడుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభువుల వారిని? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు పదే ఏమని మాట్లాడారో మనకు తెలుసు. నన్ను నా తండ్రి పంపించాడు, నా తండ్రి పంపిస్తే నేను వచ్చాను అనేటటువంటి మాటలు ఆయన మాట్లాడారు. కాబట్టి అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని, జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను నేను. ప్రధాన యాజకుడు అతను ఇశ్రాయేలుడే, అతను యూదుడు ఇశ్రాయేలుడు. అయితే ఆయన ఏమని క్వశ్చన్ వేస్తున్నాడు అంటే, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా? అయితే మాతో చెప్పు అని చెప్పేసి ఒక ప్రమాణం, ఒక ఆన పెడుతున్నాడు అనమాట. జీవము గల దేవుని తోడని ప్రమాణం చేసి మరి అడుగుతున్నాడు, ప్రమాణపూర్వకంగా అడుగుతున్నాడు అనమాట. అంటే ఇక్కడ మనకు కొత్త నిబంధనలో కూడా జీవము గల దేవుడు మనకు తారసపడుతున్నాడు. అలాగుననే యోహాను సువార్త యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడినటువంటి మాట, యోహాను సువార్తలో 6వ అధ్యాయం 57లో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇదే మాటను అడ్రస్ చేస్తూ ఒక చక్కటి మాట పలికారు.
జీవము గల తండ్రి నన్ను పంపాను. నన్ను పంపించిన తండ్రి మామూలుడు కాదు. నన్ను పంపించిన తండ్రి జీవము గల తండ్రి అంటున్నాడండి. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. నేను తండ్రి మూలముగా ఎలాగైతే జీవించుచున్నానో నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ముఖ్యంగా మనకు ప్రాముఖ్యంగా ఇక్కడ కావాల్సినటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి అడ్రస్ చేసినటువంటి మాట ఏంటంటే, జీవము గల తండ్రి నన్ను పంపాడు అన్నాడు. జీవము గల తండ్రి, అది మీరు క్యాచ్ చేసుకోవాలి. దాన్ని పట్టుకుంటే మనకు మరికొన్ని విషయాలు మనం ముందుకెళ్ళి ఆలోచన చేద్దాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, పౌలు గారు కొరింథీయులకు ఒక పత్రిక రాస్తూ చెప్పినటువంటి మాట, రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో, జీవము గల దేవుని ఆత్మతో, జీవము గల దేవుడు అంటున్నాడు ఇక్కడ, జీవము గల దేవుడు, ఆ దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు అనే విషయం చెప్పాడు. తర్వాత 6వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, ఇదే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6:16లో చూసినట్లయితే, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అని మాట్లాడు. అంటే జీవము గల దేవుడు మనకు కొత్త నిబంధనలో కూడా దొరుకుతున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఇంకొక అద్భుతమైన హైలైట్ మాట ఏంటంటే, ఈ జీవము గల తండ్రి ఎవరు, ఈ జీవము గల దేవుడు ఎవరు, వీళ్ళిరువురు ఒక్కరేనా అనే విషయం మనకు తేల్చి చెప్పేటటువంటి ఒక మంచి మాట. 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉంటుంది. అద్భుతంగా ఉంటాయి చూడండి. పౌలు గారు తెస్సలోనికీయులకు ఒక పత్రిక రాస్తూ చెప్తున్నటువంటి మాట, మీ యొక్క మాకేంటి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి, బాగా వినండి, విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును, బాగా వినండి, జీవము గలవాడును సత్యవంతుడు నగు దేవునికి దాసులగుటకును, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు, బాగా వినండి, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న, ఆయన కుమారుడైన యేసు. అబ్బా, వండర్ఫుల్ మాట కదా. ఆయన కుమారుడైన యేసు అంటే ఆయన ఎవరు? జీవము గల దేవుడు. ఆయన కుమారుడు యేసు అట. ఆయన కుమారుడైన యేసు అని మాట్లాడాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు జీవము గల తండ్రి, నా తండ్రి అని సంబోధించింది కూడా ఈయననే అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుందా లేదా? మ్యాచ్ అయిందా లేదా రెండు? జీవము గల తండ్రి, ఎవరా జీవము గల తండ్రి అని అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి అంటే, ఆ జీవము గల దేవుడు అన్నా జీవము గల తండ్రి అయినా ఒకడే. ఆ జీవము గల దేవుడు తన కుమారుడు ఎవరు? ఆయన కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన్ని మృతులలో నుండి లేపింది ఎవరు అంటే దేవుడు. ఆ జీవము గల దేవుడు యేసుక్రీస్తును మృతుల్లో నుండి లేపాడట. అయితే ఆయన రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపునకు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అందించాడని మనకు గొప్ప మాట రాశాడు ఇక్కడ. సో దీంతో మనకి ఏమర్థం అయిపోయింది? జీవము గల తండ్రి అంటే ఎవరు కాదు, జీవము గల దేవుడే జీవము గల తండ్రి, జీవము గల దేవుడే జీవము గల తండ్రి అనేటువంటి విషయం మనకు అర్థమైపోయింది. రైట్? ఆ జీవము గల దేవుడు ఎవరు? ఆయనే జీవము గల దేవుడు అని చెప్పేసి ఇర్మియా గారు చెప్పారు లేదా? యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు అనేటటువంటి విషయం చెప్పాడు. సో ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి తండ్రి ఎవరు? ఇప్పుడు మీరు చెప్పండి. 100% యెహోవా లేదా జీవము గల తండ్రి లేదా జీవము గల దేవుడు. ఆయనే, 3 పేర్లు కానీ ఆయనే. సో యేసుక్రీస్తు ప్రభు వారి తండ్రి ఎవరో మనకి ఇక్కడ తేటతెల్లం అయిపోయింది. ఇంకా కొన్ని విషయాలు చూపిస్తాను. దానికంటే ముందు జీవము గల దేవుడు ఎవరు అనేటటువంటి విషయంలో మరికొన్ని విషయాలు ఫుల్ క్లారిటీగా మీకు అర్థమయ్యే విధంగా కొన్ని విషయాలు మీ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటి తిమోథెయుసు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఎందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము అన్నాడు. ఈ మాట కూడా కొంతమందికి అంటే సరైన విధానంలో ఆత్మానుసారముతో ఆత్మ సహాయంతో బైబిల్ చదవకుండా, ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు అనబడేటువంటి వాళ్ళు ఆత్మ సహాయము లేకుండా కూడా అనేక మంది బైబిల్ చదువుతున్నారు.
వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా బైబిల్ అర్థం అవుతా ఉంటది. అలా అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు దీన్ని పచ్చి పచ్చిగా అపార్థం చేసుకునే ఆస్కారం ఉంది. కొంతమంది దీన్ని బట్టి కూడా వాళ్ళు అపార్థం చేసుకున్నారు, ఈ మాటను కూడా అపార్థం చేసుకున్నారు అని చెప్పేసి నేను ఇంతకు ముందు చూశాను. కాబట్టి ఈ మాటను క్లియర్ గా మీ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకు అనంటే మనుషులందరికీ రక్షకుడును అని అంటే యేసు ప్రభు అని అనుకుని, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముల దేవుని యందు అని అంటే ఎవరు కాదండి యేసు ప్రభు అనేటువంటి మాట కూడా చూపించారు. ఈ మాటను కూడా చూపించారు అనమాట. సో ఇక్కడ మాట్లాడుతున్న పర్టికులర్ ఇక్కడ మనందరికీ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభులు వారు అనటంలో తప్పు లేదు, రైటే. కానీ ఈ సందర్భంలో ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఎవరి గురించి అంటే 100% దేవుని గురించి అనే విషయం మనకు అర్థం కావటం కోసం ఒక మాట చూపిస్తాను. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19, 20, 21 3 వచనాలు చూస్తే అక్కడ రాబడినటువంటి మాట అద్భుతంగా మనకు అర్థమవుతుంది. చూడండి, ఎందుకంటే మన నిరీక్షణ, మన విశ్వాసం ఎవరి యందు ఉంది అనే విషయం మనకు అర్థం కావాలి. 19 అమూల్యమైన, మొదటి పేతురు 1:19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడి తీరని మీరు ఎరుగుదురు కదా. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. అంటే ఎవరు నియమించినట్టు? దేవుడు నియమించాడు. నియమింపబడెను గాని తన మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల, దేవుని పట్ల అన్న ఒకటి అర్థం వస్తుంది. దేవుని ఎడల తన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా, తన ద్వారా దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన అంటే యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. అంటే యేసుక్రీస్తును విశ్వసిస్తే దేవుని విశ్వసించినట్టు. ఇంతకు యేసుక్రీస్తును ఎలా విశ్వసిస్తే దేవుని విశ్వసించినట్టు? విశ్వాస వాక్యం ఏంటి? వాక్యానుసారమైన విశ్వాసం ఏంటి? మనందరికీ బాగా తెలుసు. ఏంటి అంటే రోమపత్రిక 10వ అధ్యాయము 8, 9 వచనాలు మనకు తెలిసినటువంటి మాటే. అలా స్పీడ్ గా చదువుకొని వచ్చేద్దాం. ఎలా నమ్మితే క్రీస్తు ద్వారా దేవుని యందు మనం విశ్వాసం ఉంచుతున్నట్టు, క్రీస్తు ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నట్టు అనే విషయం మనకు అర్థం కావాలి అని అంటే 8వ వచనం అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అపోస్తలులు మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపిన నీవు హృదయం ముందు విశ్వసించే నీవు రక్షింపబడదు అన్నాడు. అంటే యేసు ప్రభును విశ్వసిస్తున్నాం, దేవుణ్ణి విశ్వసిస్తున్నాం. యేసు ప్రభు ద్వారా దేవుడిని విశ్వసిస్తున్నాం. యేసు ప్రభును తిరిగి లేపాడు. యేసుక్రీస్తు ప్రభు గారు మనుషులు చంపేశారు, చంపేస్తే ఆయన 3వ దినాన్ని తిరిగి లేపింది దేవుడు అని అన్నప్పుడు యేసుక్రీస్తును నమ్మటం ద్వారా మనం దేవుడిని నమ్ముతున్నాం, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం అనే వాస్తవం ఇక్కడ అర్థమవుతుంది. సో ఇలా ఉండాలి విశ్వాసం, అద్భుతంగా వాక్యానుసారంగా. ఇలా కాకుండా వేరే విధంగా విశ్వసిస్తే ఆజ్ఞ అతిక్రమం అవుతుంది, పాపం అవుతుంది, నరకానికి వెళ్ళిపోతాం. అందుకోసమే పర్టికులర్గా నేర్చుకోవాలనేది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత మంచి మాట అన్నాడు. అందుకోసమే మీ విశ్వాసమును నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉన్నవి అన్నాడు. దేవుని యందు ఉంచబడి ఉన్నవి. అయితే మనం దేవుని ఎలా విశ్వసిస్తున్నాం? క్రీస్తు ద్వారా. దేవుని ఎడల తన ద్వారా అంటే క్రీస్తు ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము. అంటే మనం ఎలా అవుతున్న విశ్వాసులము అని అంటే దేవుని ఎలా నమ్ముతున్న ద్వారా దేవుని నమ్ముతున్నాం. అదే విషయాన్ని తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనం ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి, అపార్థం చేసుకోకుండా డైరెక్ట్ గా పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. మనుషులందరికీ రక్షకుడును అంటే మనుషుల్ని రక్షించాలని ఉద్దేశించింది దేవుడు. అలా ఉద్దేశించిన దేవుడు మనుషుల్ని రక్షించడం కోసం తన ప్రియ కుమారుడు పంపించాడు. అందుకోసమే ఆ ప్రియ కుమారుడు వచ్చి చెప్పాడు, నా అంతటా నేను రాలే, ఆయన పంపిస్తే నేను వచ్చినా అని అన్నాడు. మనకే అర్థం కాదు, ఎందుకంటే మనం ఒక మూలలో బైబిల్ చదువుతాం, ఆత్మ సహాయం లేకుండా బైబిల్ చదువుతాం కదా. కనుక మన ఇష్టానుసారంగా మనకు తోచినట్టుగా మనకు బైబిల్ అర్థమవుతుంది తప్ప వాస్తవాలు మనకు అర్థం కాదు. కానీ ఇక్కడ ఎంత క్లియర్ చెప్తున్నాడు, మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము అనేటువంటి వాస్తవాలు చెప్పాడండి. రైట్. సో ఆ విధంగా ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి విధానంలో జీవము గల దేవుడు ఎవరు? ఈ జీవము గల దేవుడు జీవాన్ని ఎక్కడ పెట్టాడో తెలుసా? తన కుమారుని యందు ఉంచాడు. తన కుమారుని యందు ఉంచి తన కుమారుని లోకానికి పంపించాడు. అదొకసారి మనం చూద్దాం. మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయము ఇంతకుముందు నేను చెప్పినటువంటి మాటకు ఒక రిఫరెన్స్ కూడా ఇస్తాను మీకు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ రక్షించాలి అనేటటువంటి సంకల్పం, ఉద్దేశం దేవునిది. అయితే రక్షించాలనుకున్న దేవుడు
తానే స్వయంగా రాకుండా తన ప్రియ కుమారుణ్ణి పంపించాడు. అందుకోసమే మనందరికి బాగా నోటెడ్ వచ్చిన ఏంటి అంటే, నోటెడ్ అయినార్థంగానే వచ్చిన మరి దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించడం అంటారు, చదువుతారు. రాత్రి నేను వాళ్ళు చెప్పడం అనేది విన్నాను. విత్ ఏంటంటే ఆ వచనం కూడా అర్థం కాదు. దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించను, ఆ ప్రేమించి ఏం చేశాడు, డైరెక్ట్ గా తానే వచ్చాడు, తన ప్రియ కుమారుని పంపించాడు. ఆ వచనం లేవుంది. దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడి నామందు విశ్వాసం ఉంచువాడు నశించక నిత్య జీవం పొందినట్లు తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించను అనేటువంటి మాట మనకు యోహాను సువార్త 3:16 మనం చూస్తాం. అంటే ఎవరిని పంపించినట్టు? కుమారుని పంపించాడు. అదే విషయం ఇక్కడ చెప్తా ఉన్నాడు 14 4వ అధ్యాయం 14-15 వచ్చినా చూసినట్లయితే, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము అని అపోస్తలులు సాక్ష్యం ఇచ్చారు ఇక్కడ. అందుకోసమే యేసు దేవుని కుమారుడిని ఎవరైతే ఒప్పుకుంటాడో వానిలోనే దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు అనేటువంటి మాట 15వ వచనం చెప్పాడు. ఇది అపోస్తలుల సాక్ష్యం కదా. ఇప్పుడు దేవుని సాక్ష్యం విందాం, చూద్దాం రండి. దేవుని సాక్ష్యం 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 9 నుంచి, మనము మనుష్యుల సాక్ష్యం అంగీకరించుతున్నాము కదా, అయితే దేవుని సాక్ష్యము మరీ బలమైంది. అంతే కదా, మనుషుల సాక్ష్యం అంగీకరిస్తున్నాము మనమందరము. విచిత్రం ఏంటంటే మనుషుల సాక్ష్యం అంగీకరిస్తాం, దేవుని సాక్ష్యం అంగీకరించాం. అది తయారైపోయినాం. ఇప్పుడు ఆఖరికి క్రైస్తవ సమాజం కూడా అలానే తయారైంది. ఇప్పుడు దేవుని సాక్ష్యం ఏంటట? దేవుని సాక్ష్యం మరి బలమైనది, ఆయన నమ్మే పరిస్థితుల్లో లేరు. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. 10వ వచనం, దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు. ఇంతకు దేవుని కుమారుని యందు ఎలా విశ్వసించాలో మనం చూసాం. మనుషులు ఆ కుమారుడి లేదా యేసుక్రీస్తుని చంపేస్తే దేవుడు నన్ను తిరిగి లేపాడు అని మన హృదయం ముందు విశ్వసించిన మనకు రక్షణ వస్తుంది అని చెప్పేసి మనం చూసాం. అది అపోస్తులు ప్రకటించిన విశ్వాస వాక్యం, అపోస్తులు ప్రకటించారు. ఈరోజు ఎలా ప్రకటించే వాళ్ళు ఎవ్వరు లేరు. అంటే అపోస్తుల బోధన ఫాలో అవుతున్నటువంటి పాస్టర్లు కనుమరుగయ్యారు. అడుగడుగున ఊరుగా 16-15 చర్చిలు, 16-15 మంది, 20-30 మంది పాస్టర్లు ఉన్నప్పటికీ ఏ పాస్టర్ ఇది బోధించరు, ఏ పాస్టర్ చెప్పడు వాళ్ళ విషయం. అపోస్తుల్ని అనుసరించే పాస్టర్లే లేరు అనే విషయం మనకు అర్థం కావాలి. బైబిల్ బాగా చదివితేనే అర్థమవుతుంది. బైబిల్ చదవకుండా వాళ్ళు చెప్పిందే వినుకుంటూ ముందుకు సాగితే ఈ బోధ అర్థం కాదు. కాబట్టి దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. అవును, దేవుణ్ణి నమ్మినవాడు, మనమందరం క్రీస్తు ద్వారా దేవుని నమ్మాం కదా, అలా దేవుణ్ణి నమ్మినవాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును దేవుణ్ణి నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధీకునిగా చేసిన వాడే అంటున్నాడు. అంటే దేవుణ్ణి నమ్మనివాడు దేవుడిచ్చినటువంటి దేవుడు తన కుమారుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం కూడా నమ్మనట్టే. నమ్మకపోతే దేవుడిని ఏం చేసినట్టు? అబద్ధికునిగా చేసినట్టే. నెక్స్ట్ 11వ వచనం, ఆ సాక్ష్యం ఏంటయ్యానంటే, ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. మనకు నిత్య జీవం దయచేసింది ఎవరండి? దేవుడు. అయితే లోకంలో చాలా మంది యేసుక్రీస్తు అని అంటుంటారు, రైటే. కానీ నీకు నాకు మనకు తెలియాల్సిన విధానం ఏంటో తెలుసా? మనకు నిత్య జీవము దయచేసింది 100% దేవుడే. కానీ ఎలా అన్నప్పుడు వస్తాడు యేసు ప్రభు. ఇది చూడండి, ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసాను. అవును, దయచేశాడు. ఈ జీవము ఆయన అంటే దేవుడు కుమారుని యందున్నది. ఆయన కుమారుడు యందున్నది అంటే దేవుని కుమారుని యందున్నది. దేవుడు అనుగ్రహించిన జీవం అంటే దేవుడు జీవాన్ని అనుగ్రహించాడు. లేదా ఇలా కూడా మాట్లాడవచ్చు, దేవుడు తన కుమారుడు మనకు అనుగ్రహించాడు. తన కుమారుడు ఎంత ఉంది? జీవం. తన కుమారుడు ఎంత జీవం పెట్టింది ఎవరు? దేవుడు. జీవము గల దేవుడు ఎవరు? దేవుడు. ఆ జీవము గల దేవుడు ఆ జీవాన్ని ఎవరిలో ఉంచాడు? క్రీస్తులో ఉంచి. జనరల్ గా మనం ఏదైనా ఇస్తే పొట్లం కట్టిస్తుంటే చూసా, అలా ఆ పొట్లమే, జీవపు పొట్లమే యేసుక్రీస్తు. దేవుడు మనకిచ్చిన పొట్లం, దేవుడు మనకు పార్సిల్ చేసి ఇచ్చినటువంటి ఆ పార్సిల్ యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నందు జీవం ఉంది. ఆ జీవము ఎవరిచ్చినది? ఎవరు దయచేసినది? దేవుడు దయచేసినది. ఈ క్లారిటీ రావాలి కదా, ఎందుకంటే ఆయన రాయించాడు కాబట్టి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఆ క్లారిటీ ఇది మనం తెలుసుకోవాలనే కదా ఇంత క్లారిటీగా రాశాడు, అంతే కదా. అది మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం. అందుకోసం ఇంకా క్లారిటీ ఏం చెప్పాడు తెలుసా? దేవుడు మనకు నిత్య జీవము దయచేసిను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించు వాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే అని చెప్పేసి చూసారు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు రాంగ్ వేలో నెగిటివ్ కోణంలో ఆలోచించేటటువంటి వారి యొక్క ఆలోచన ఎలా ఉంటుందనంటే, వాడు ఒక క్వశ్చన్ వేస్తారు. ఇప్పుడు ఏ క్వశ్చన్ వేస్తారంటే, అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు గారు జీవం గలవారు కాదా? అదే కదా క్వశ్చన్ వేసేది. యేసుక్రీస్తు ప్రభువు గారు కూడా జీవం గలవాడే, కానీ ఎలా? ఆ జీవాన్ని ఎవరు పెట్టారు?
అనే విషయం నీకు నాకు తెలియాలనే కదా దేవుడు బైబిల్లో రాయించాడు. మనకి ఈ విధంగా అర్థం కావాలని ఈ విధంగా రాయించాడు. అది మనకు తెలియాల్సినటువంటి విషయం, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సో యేసుక్రీస్తు ప్రభువు గారు జీవాధిపతి మనకు తెలుసు, కానీ జీవాధిపతిగా చేసింది ఎవరు అది కూడా తెలియదు. అందుకోసం అది కూడా రాయించాడు. జీవాధిపతి, జీవము గలవాడు. యేసుక్రీస్తులో జీవం ఉంది, అందుకోసం యేసు మాట్లాడతాడు నేనే జీవం, నేనే జీవం. ఆ జీవము ఎవరిచ్చారు? జీవము గల తండ్రి నన్ను పంపాను, ఆయన వల్ల నేను జీవించుచున్నట్టు మీరు నా మూలముగా జీవించినట్టు, నేను ఆయన మూలముగా జీవించుచున్నట్లు మీరు నా మూలముగా జీవించినట్లు అనేటటువంటి మాట 6:57 మనం చూసామా లేదా? సో ఈ విషయం మనకు తెలియాలి. అందుకోసమే చాలా మంది అపార్థం చేసుకునేటువంటి మాట ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు క్లియర్ గా క్లారిటీగా అద్భుతంగా అర్థమవుతుంది. యోహాను సువార్త 5:26 తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు అన్నాడు. ఎవరు? ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించను. ఈ క్లారిటీ రావాలి. ఆయన రాయించాడు, ఆయన ఇచ్చాడు మనకు ఆ క్లారిటీ. ఇచ్చినప్పుడు ఆ క్లారిటీతోనే నేను ఉండాలి, ఆ క్లారిటీతోనే ఉండాలి. ఆ క్లారిటీతో మనం ఉండాలనే కదా ఆ విధంగా రాయించాడు. లేకపోతే డైరెక్ట్ గా అన్ని రాసిస్తే ప్రాబ్లమే లేదు కదా, ఉండదున్నట్టుగా దాని ప్రకారం మనం నమ్మేసిపోతే అయ్యే పాయ. కానీ ఈ క్లారిటీ ఎందుకు రాయించాడు? ఇలా ఉండదున్నట్టు మనం మాట్లాడితే అమ్మా నువ్వు యేసుప్రభువుని తగ్గిస్తున్నావా అర్థమైతే, నీలో అసలు ఆత్మ ఉంటే ఆ క్వశ్చన్ అలా మాట్లాడవు. దేవుడు ఏదైతే రాయించాడో ఎందుకు రాయించాడంటే నీకు అలా అర్థం కావాలి, ఆ స్టాండర్డ్ లో నువ్వు ఉండాలి, ఆ విధానంలో నీకు అర్థం కావాలి బైబిల్ అని ఆ విధంగా రాయించాడు. ఆ విధంగా అర్థం చేసుకుంటే, ఆ విధంగా అర్థం చేసుకుని ఆ విధంగా బోధిస్తే యేసుప్రభువుని తగ్గిస్తున్నావు అని మాట్లాడితే అసలు ఏమైనా అర్థం అవుతుందా? అందుకోసమే చెప్పాను, ఆత్మ నీకుంటే నువ్వు ఇలా మాట్లాడు. ఈ క్వశ్చన్ నీకు రాదు. ఇది ఉన్నదున్నట్టుగా నేర్చుకోవటం. దేవుడు ఏదైతే మనకు తెలియచేశాడో అది మనం తెలుసుకోవటం, దేవుడు ఏదైతే రాయించాడో అది మనం నేర్చుకోవటం, తెలుసుకోవటం. అలా నేర్చుకుని అలా సాగితేనే, అలా బ్రతికితేనే మనకు నిత్య జీవం. అందుకోసమే యేసుప్రభువు అన్నాడు, అద్వితీయ సత్య దేవుడవైన నిన్ను నీవు పంపించిన యేసుక్రీస్తును ఎరుగుటయే తెలుసుకొనుటయే నిత్య జీవం అన్నాడు. అందుకు తెలుసుకుంటున్నాం ఇక్కడ, రైట్? ఇప్పుడు యేసుక్రీస్తు కూడా జీవం గలవాడే. అయితే ఈ జీవం ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు అని అన్నప్పుడు దేవుడు ఇచ్చాడు అనేటువంటి క్లారిటీ మనకు ఉండాలి, రైట్? సో ఈ మాటను బట్టి కూడా అపార్థం చేసుకోకుండా ఉండటం కోసం ఈ మాట చూపించాను. ఈ మాట ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది, చూసారా? రైట్. ఇదే విధంగా యేసుక్రీస్తు ప్రభువు గారు ఇక్కడ జీవం గలవాడుగా కనబడుతున్నాడు. ఆయనలో మనం ఉంటే మనం కూడా జీవం గలవారమే. చూద్దాం ఒక మాట. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13:4 పౌలు గారు మాట్లాడుతూ, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను. ఎవరు? యేసు ప్రభు. గాని దేవుని శక్తిని బట్టి, దేని బట్టి? దేవుని శక్తిని బట్టి జీవించుతున్నాడు. అంటే జీవము ఉంది, జీవం గలవాడు. దేవుని శక్తిని బట్టి యేసు ప్రభు జీవం గలవాడు, జీవించుచున్నాడు. మేమును అంటున్నాడు పౌలు గారు, మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా, అంటే యేసు ప్రభుతో కూడా జీవము గలవారము అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏమంటాం? ఆత్మ లేని వారు రకరకాలైనటువంటి అడ్డంగా క్వశ్చన్లు అడుగుతా ఉంటాం. కానీ ఇంత క్లారిటీ చెప్తున్నారు సార్. ఇప్పుడు అపోస్తలులు కూడా దేవుని శక్తిని బట్టి మేము కూడా జీవం గలవారమే, ఆయనతో కూడా, అంటే యేసుక్రీస్తుతో కూడా. ఎందుకంటే ఆయన తోడి వారసులం కదా మనం దేవునికి. ఆయన తోడి అంటే యేసుక్రీస్తు తోటి వారసులం. కాబట్టి క్లారిటీ మనకు దొరకాలి. ఈ విధంగా మనకు జీవము గల దేవుడు ఎవరు అనే క్లారిటీ ఇక్కడ క్లియర్ అయిపోయింది. అంత మాత్రమే కాకుండా ఈ జీవము గల దేవుడే యేసుక్రీస్తుకు తండ్రి అనే 2వ క్వశ్చన్కి ఆన్సర్ కూడా వచ్చేసింది. ఈ 2వ క్వశ్చన్కి ఆన్సర్ ఇంకొక మాట చూపించి, అంటే ఇంకొక చిన్ని కాన్సెప్ట్ మేము ముందు చేసి నేను పాట ముగించేస్తాను. ఏంటి ఆ కాన్సెప్ట్ అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు గారు స్వయంగా మాట్లాడినటువంటి ఒక మాట ఉంటుంది. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 54-55 వచనాలు చూసినట్లయితే, అందుకు యేసు నన్ను నేనే మహిమపరుచుకొనిన ఎడల నా మహిమ ఒట్టిది. మా దేవుడని మీరెవరి గూర్చి చెప్పుదురో. ఎవరు మీరు అని అంటే అక్కడ ఇశ్రాయేలే కదా, ఇశ్రాయేల్. మా దేవుడు అని మీరు ఎవరి గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే అంటున్నాడు. అంటే మా దేవుడు అని మీరు ఎవరి గురించి అయితే చెబుతున్నారో అంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ మా దేవుడు అని ఎవరి గురించి చెప్తారండి? యెహోవానే కదా, అంటే యెహోవానే కదా. మా దేవుడు అని మీరు ఎవరి గురించి చెబుతున్నారో ఆయనే నా తండ్రి అంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు డైరెక్ట్ గా మాట్లాడుతున్నటువంటి మాట. ఆయన నమ్మకపోతే చేసేదేముంది? అవునా కదా? మా దేవుడు అని మీరు ఎవరి గురించి చెప్తున్నారో ఆయన ఎవరు కదా, ఆయన నా తండ్రి, ఆయనే నా తండ్రి అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ నా తండ్రి అయినను మహిమ పొరుచుచున్నాడు అన్నాడు. ఇంతకు
ఇంకొక మాట కూడా చూసినట్లయితే ఇది యోహాను సువార్తలో 20:17 మంచి మాట. ఆ తండ్రి ఆయనకు మాత్రమే తండ్రి అని చూసినట్లయితే చనిపోయి 3వ దినాన లేపబడిన తర్వాత మొట్టమొదటిగా సమాధి దగ్గరికి మగ్దలేని మరియ గారు వెళ్ళినప్పుడు ఆవిడతో పలికినటువంటి మాట, యేసు ఆమెతో, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుము అన్నాడు. అంటే ఒక అద్భుతమైనటువంటి క్లారిటీ ఇచ్చాడంటే, మీ తండ్రి నా తండ్రి ఎవరో కాదు, ఒకరే. మీ తండ్రి అయినా నా తండ్రి అయినా ఆయనే, మీ దేవుడైనా నాకు దేవుడైనా ఆయనే అని చెప్తున్నాడు. ఎవరైనా పాత నిబంధన కాలంలో యెహోవాగా పిలువబడినటువంటి టైం ఎప్పుడు అంటే మోషే గారి దగ్గర నుంచి అండి మలాకి గ్రంథం వరకు, అంటే కొత్త నిబంధన ఆరంభం వరకు యెహోవాగా పిలువబడ్డాడు. అంతకు ముందు సర్వశక్తి గల దేవుడుగా పిలువబడ్డాడు. అబ్రహాముకు గాని ఇస్సాకు యాకోబులకు గాని నోవాహు గారికి గాని వాళ్ళెవ్వరికి కూడా పితరుల యుగం అంటారు. ఆ యుగంలో ఎవ్వరికి కూడా యెహోవా అనే ఆయన నామం తెలియదు. సో కేవలం ఇశ్రాయేలీయుల కొరకు లేదా ఇశ్రాయేలీయులకు మాత్రమే యెహోవాగా పరిచయం అయ్యాడు. కాబట్టి కొత్త నిబంధనకు వచ్చేసిన తర్వాత యెహోవా అనేటటువంటి పేరు ఎందుకు రాయలేదు అని అంటే, యెహోవా అనగానే ఇశ్రాయేలీయుల దేవుడు మా దేవుడు కాదు అని ఈ ప్రపంచంలో ఎవరు అనుకోకూడదు, ఒక జాతికి చెందిన దేవుడు అని అనుకోకూడదు. అందుకోసమే అంతకు ముందు సర్వశక్తి గల దేవుడుగా, అంతకు ముందు మనుషులందరికీ తండ్రిగా ఎలాగైతే ఉన్నాడో ఆ విధానాన్ని పరిచయం చేయాలనుకున్నాడు. అంటే కరెక్ట్ గా మీకు అర్థమైతే ఒక మాట మాట్లాడతాను. ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఇశ్రాయేలీయుల దేవుణ్ణి మనకు పరిచయం చేయడానికి ట్రై చేయలే, ప్రపంచానికి దేవుడైనటువంటి ఆ దేవుణ్ణి మనకు పరిచయం చేయడానికి ట్రై చేశాడు. ప్రపంచ ప్రజలందరికీ, అన్ని జాతుల వారికి దేవుడై ఉన్నటువంటి ఆ దేవుడే నా తండ్రి, ఆ దేవుడే మీ తండ్రి, ఆ దేవుడే నాకు దేవుడు, ఆ దేవుడే మీకు దేవుడు అని ఆ దేవుణ్ణి ప్రపంచానికి పరిచయం చేయడానికి. ఎందుకంటే యెహోవా అని అంటే ఎక్కడ ఒక జాతికి దేవుడు అని ఎవ్వరూ అనుకోకూడదు అని చెప్పేసి ఎక్కడా కూడా కొత్త నిబంధనలో యెహోవా అనే పదం వాడలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఆయన యూదుడు అయినప్పటికీ, యెహోవా అనే పేరు ఆయనకు తెలిసినప్పటికీ ఆయన ఎందుకు ఉపయోగించలేదు అని అంటే, ఆయన ప్రపంచానికి దేవుణ్ణి ఎలా పరిచయం చేయాలనుకున్నాడు అని అంటే, ఏదో పేరుతో పరిచయం చేయాలనుకోలేదు. నిన్ను కన్నా నీ తండ్రిగా, నిన్ను అంటి పెట్టుకుని ఉండే నీ తండ్రిగా, నీ మేలు కోరే నీ తండ్రిగా, నిన్ను బాగా ప్రేమించే నీ తండ్రిగా నీకు పరిచయం చేయాలనుకున్నాడు. నీకు మరింత దగ్గర దేవునికి మరింత దగ్గర చూపించాలనుకున్నాడు. నీతో నీ దగ్గర ఉండాలని కోరుకుంటున్నటువంటి దేవుడే నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు, మన తండ్రి అయిన మన తండ్రి అని మన కుటుంబంలో మనలో మన దగ్గర ఉండే విధంగా అత్యంత సమీపముగా నీతో నాతో మనతో ఉండాలి అని అనుకుంటున్నాడు అనేటటువంటి ఇంటెన్షన్ ని తెలియచేస్తున్నాడు, తెలియకనే చెప్తున్నాడు అన్నమాట. అందుకోసమే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడిని ఎలా పరిచయం చేశాడు అని అంటే తండ్రిగా. ఆయనకు తండ్రి, మనకు తండ్రి. సో ఎవరా తండ్రి అని అంటే, ఆయన కొద్ది దినాలు యెహోవాగా కూడా పిలువబడ్డాడు ఇశ్రాయేలీయుల కాలంలో. కాబట్టి యేసుకు తండ్రి యెహోవా అని కూడా చెప్పడంలో తప్పులేదు. యేసు యొక్క తండ్రి, మనకు తండ్రి యెహోవా. యేసు దేవుడు, మన దేవుడు యెహోవా. కాబట్టి దేవుడు ఎవరు? జీవము గల దేవుడు ఎవరు? తండ్రి. జీవము గల దేవుడు ఎవరు? తండ్రి. అందుకోసమే ఒక్క మాట చూపించి నేను పాఠం ముగించేస్తాను. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8:6, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి అన్నాడు. చూడండి, అంటే తండ్రి ఎవరు? కొత్త నిబంధనలో తండ్రి 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 అన్నప్పుడు ఎవరో తండ్రి? ఆ తండ్రి ఒక్కడే దేవుడు, ఆ తండ్రి ఒక్కడే దేవుడు అనే వాస్తవాన్ని వాక్యం నొక్కి ఒక్కానించి చెప్తుంది మనకు. కాబట్టి ఈ వాక్యాలను వ్యతిరేకించి ఏదో నాకు అర్థమైంది లేదంటే ఎవరో పెద్ద సేవకుడు, పెద్ద బోధకుడు, ఆయన దగ్గర లక్షల మంది వెళ్తుంటారు కాబట్టి ఆయన చెప్పింది నమ్ముతా, నేను బైబిల్లో ఉన్నది నమ్మను అని అనుకుంటే నీ కర్మ. నీకు నిత్యజీవం లేదు, పరలోకం లేదు, పోతావు నరకానికి. ఇది నేను చెప్పినా చెప్పకపోయినా జరిగే వాస్తవం. కాబట్టి పిల్లరా అర్థం చేసుకోండి, వాస్తవాన్ని గ్రహించండి. దేవుడు ఎవరు? ఆ అద్వితీయ సత్య దేవుడు ఎవరు? ఆ దేవుడు ఈ లోకానికి మన కొరకు పంపించిన యేసుక్రీస్తు ఎవరు మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే నిత్య జీవం నువ్వు నేను మనమందరం పొందుకోవటం కోసమే నువ్వు చేసేటటువంటి భక్తి జ్ఞానానుసారమైనదిగా ఉండాలి అని ఈ జ్ఞానాన్ని నీకు మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే తెలియచేశాను. నాకు తెలిసినటువంటి జ్ఞానం దేవుడు నాకు తెలియపరిచినటువంటి జ్ఞానాన్ని మీ ముందుంచాను. నేర్చుకోండి, తెలుసుకొని వాక్యానుసారమైనటువంటి విధానంలో మీరు అందరూ నడుచుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లించిన ప్రార్థన చేసుకుంటాను.